ఉగ్రదాడులకు తిరిగి దాడులతోనే సమాధానం చెప్పింది భారత్. ఎక్కడా సామాన్య పౌరులపై దాడులు చేయలేదు. పాక్ ఆర్మీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ జోలికి పోలేదు. ఈ దాడులను సాకుగా చూపి పాకిస్తాన్ ఏదైనా కొత్త ఎత్తుగడులు వేసినా, దాడులు చేసినా మీ బెండు తీసేందుకు రెడీగా ఉన్నామంటోంది ఇండియన్ ఆర్మీ. ఇప్పటికే ఎల్ఓసీలు సామాన్య గ్రామాలపై అక్కడక్కడ తమ ప్రతాపం చూపుతున్న పాక్ ఆర్మీకి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. मस्जिदों को निशाना बनाया है, देखें जी इसकी शिद्दत। ये जी मस्जिद were neutralized with clinical efficiency, and the results reiterate the professionalism of the Indian Armed Forces in the planning and execution of their operations. No military establishments were targeted. India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate this situation. మీరు లైన్ క్రాస్ చేస్తే ఏం చేయాలో మాకు తెలుసు. మేము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. పాక్ తోక జాడితే బుద్ధి చెప్పేందుకు ఫుల్గా ప్రిపేర్డ్గా ఉన్నామని చెబుతున్నారు ఆమె. నిజానికి ఈ విషయం ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీకి అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ చేసిన దాడులు అసలు మామూలుగా చూసేలా లేవు. ఎందుకంటే దాడులు కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్లో మాత్రమే జరగలేదు, నేరుగా పాకిస్తాన్లో కూడా జరిగాయి. మొత్తం 9 స్థావరాలపై దాడులు చేస్తే అందులో 4 పాకిస్తాన్లోనే ఉన్నాయి. దీన్ని బట్టి పాకిస్తాన్లోని ఏ టార్గెట్ కూడా మాకు దూరంగా లేదు. వాటిపై దాడి చేయాలంటే మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరనేది స్పష్టం చేశారు. ఇక్కడ పాకిస్తాన్లోని బహవల్పూర్ క్యాంపుపై దాడి అనేది పాకిస్తాన్ కలలో కూడా ఊహించి ఉండదు. ఎందుకంటే ఇక్కడ పాక్ ఆర్మీ రెజిమెంటల్ సెంటర్ కూడా ఉంది. లేటెస్ట్గా ఈ సెంటర్లో రాడార్లను మోహరించారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇవేవీ కూడా భారత దాడులను అడ్డుకోలేకపోయాయి. పిక్చర్ అవి బాకీ హై, ఇంకా చాలా ఉంది అంటున్నారు ఇండియన్ ఆర్మీ మాజీ ఉన్నతాధికారులు. రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ మాజీ జనరల్ మనోజ్ ముకుంద్ నరవడే అయితే అభి పిక్చర్ బాకీ హై అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే భారత్ ఇంకా ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఉగ్రవాదులకు పెట్టే సింధూర్లో ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే అని అనిపిస్తోంది. ఇండియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం మొత్తం 21 ఉగ్ర స్థావరాలను గుర్తించినట్లు తెలుస్తోంది. కానీ కేవలం 9 ఉగ్ర స్థావరాలపైనే దాడులు జరిగాయి. మిగతా 12 స్థావరాలను కూడా భారత ఆర్మీ టార్గెట్ చేసుకున్నట్లు సమాచారం. వాటిపై భారత్ ఎప్పుడు దాడి చేస్తుందోనని వణికిపోతున్నారు ఉగ్రవాదులు. అంతేకాదు దేశంలో కూడా మాక్ డ్రిల్స్ ని నిర్వహిస్తున్నారు. సెలవుల్లో ఉన్న పారామిలిటరీ బలగాలను వెంటనే తిరిగి డ్యూటీలో చేరాలని ఆదేశించారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఐఏఎఫ్ డ్రిల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇంకా ఏదో పెద్దగానే జరగబోతోందని తెలుస్తోంది.